రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన కేసు మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ వివాదం. ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. అయితే ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ కు సమీపంలోని మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం పార్టీ ఈ వివాదానికి కారణమైంది. ఆ పార్టీకి పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు హాజరైనట్టు సమాచారం. మొదట ఇది సాధారణ పార్టీలా కనిపించినా తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మాత్రం తీవ్ర కలకలం రేపాయి. మొదట మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఓటీ మోయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళితే తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు. ఫామ్ హౌస్ లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళ్తున్న క్రమంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. అది గమనించి అప్రమత్తమై నేరుగా పోలీసులమని సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండ్ కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణ నష్టం వాటిల్లేదని చెప్తున్నారు పోలీసులు. అయితే అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించిన తర్వాత శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. మొత్తానికి నమిత్ శర్మ కాల్పులు యాదృచ్ఛికంగా జరగలేదని, పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే కాల్పులు జరిగాయని అభియోగాలున్నాయి. ఈ అంశం ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, పార్టీకి హాజరైన వారి స్టేట్మెంట్ వంటి వివరాలను సేకరించారు. ఇక విచారణలో కొన్ని కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కేసును పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపేనని రోహిత్ రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ఇప్పుడు ఒక పెద్ద క్రిమినల్ కేసుగా మారి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో పోలీసులు చేపడుతున్న దర్యాప్తులో స్పష్టత రానుంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన కేసు మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ వివాదం. ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. అయితే ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ కు సమీపంలోని మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం పార్టీ ఈ వివాదానికి కారణమైంది. ఆ పార్టీకి పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు హాజరైనట్టు సమాచారం. మొదట ఇది సాధారణ పార్టీలా కనిపించినా తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మాత్రం తీవ్ర కలకలం రేపాయి. మొదట మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఓటీ మోయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళితే తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు. ఫామ్ హౌస్ లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళ్తున్న క్రమంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. అది గమనించి అప్రమత్తమై నేరుగా పోలీసులమని సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండ్ కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణ నష్టం వాటిల్లేదని చెప్తున్నారు పోలీసులు. అయితే అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించిన తర్వాత శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. మొత్తానికి నమిత్ శర్మ కాల్పులు యాదృచ్ఛికంగా జరగలేదని, పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే కాల్పులు జరిగాయని అభియోగాలున్నాయి. ఈ అంశం ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, పార్టీకి హాజరైన వారి స్టేట్మెంట్ వంటి వివరాలను సేకరించారు. ఇక విచారణలో కొన్ని కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కేసును పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపేనని రోహిత్ రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ఇప్పుడు ఒక పెద్ద క్రిమినల్ కేసుగా మారి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో పోలీసులు చేపడుతున్న దర్యాప్తులో స్పష్టత
నక్షత్రాలు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన కేసు మోయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ వివాదం. ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. అయితే ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ కు సమీపంలోని మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో జరిగిన మద్యం పార్టీ ఈ వివాదానికి కారణమైంది. ఆ పార్టీకి పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్నేహితులు హాజరైనట్టు సమాచారం. మొదట ఇది సాధారణ పార్టీలా కనిపించినా తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు మాత్రం తీవ్ర కలకలం రేపాయి. మొదట మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎస్ఓటీ మోయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళితే తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు. ఫామ్ హౌస్ లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళ్తున్న క్రమంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. అది గమనించి అప్రమత్తమై నేరుగా పోలీసులమని సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండ్ కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణ నష్టం వాటిల్లేదని చెబుతున్నారు పోలీసులు. అయితే అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించిన తర్వాత శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. మొత్తానికి నమిత్ శర్మ కాల్పులు యాదృచ్ఛికంగా జరగలేదని, పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే కాల్పులు జరిగాయని అభియోగాలున్నాయి. ఈ అంశం ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా, పార్టీకి హాజరైన వారి స్టేట్మెంట్ వంటి వివరాలను సేకరించారు. ఇక విచారణలో కొన్ని కీలక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఘటనపై రాజకీయంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ కేసును పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపేనని రోహిత్ రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ఇప్పుడు ఒక పెద్ద క్రిమినల్ కేసుగా మారి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో పోలీసులు చేపడుతున్న దర్యాప్తులో స్పష్టత